ఎస్ ఓకే వాళ్ళ సుఖకృష్ణ గారు రియాక్ట్ క్లోజ్ చేద్దాం. సార్ మన భారతదేశ చట్టాల గురించి వీళ్ళు అపహాస్యంలో తప్పులేదు సార్. ఎందుకంటే దేశ విదేశాల్లో అవినీతి చేసినటువంటి వ్యక్తులు కానీ అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులు కానీ అంటే వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులకే శిక్ష చాలా మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా మనం చుట్టం చూపుగా చూస్తూ తీసుకొని వచ్చి అలాంటి వ్యక్తికి మళ్ళీ అధికారం కట్టబెట్టి 5 సంవత్సరాలు పరిపాలించడానికి టైం ఇచ్చారు కదా సార్. నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకి అంత అవగాహన లేకపోవడం కావచ్చు, అలాగే భారతదేశ చట్టాలు ఉన్నటువంటి లొసుగులు కావచ్చు, వేల కోట్లు చేసిన అవినీతి చేసినటువంటి అక్రమార్కుడికి ఇప్పటికీ కూడా శిక్ష లేకుండా ఒక ఎంటర్టైన్మెంట్ చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు చట్టాల గురించి కానీ న్యాయమూర్తుల గురించి కానీ ఏ విధంగా మాట్లాడారు గతంలో ఉన్నది కూడా తెలుస్తారు. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మన గురించి మనల్ని మళ్ళీ పరిపాలించడం గురించి మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కంటెంట్ ఉన్న వాళ్ళకి కటౌట్ చాలంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి 10 నిమిషాలు టైం ఇచ్చినా సరే గాని అసెంబ్లీలోకి వెళ్ళి బలమైనటువంటి గల ఇప్పేటువంటి ఓపిక లేదు. అలాగే అలాంటి సత్తా ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇవాళ ఆడపిల్లలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు కూడా వెళ్లి అసెంబ్లీలో బలంగా గల వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సత్తా ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎందుకు లేదన్నది కూడా వైసీపీ కార్యకర్తలు ప్రశ్నించుకోవాలి. ఇలాంటి వ్యక్తి వెనుక నడుస్తున్నప్పుడు చాలా మంది ఈ ప్రభుత్వానికి రాజుగారి వీళ్ళకి ఎట్లంటే విపరీతమైనటువంటి ఇది డిప్రెషన్ తోటి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం మనకు కనిపిస్తా ఉంది. నేషనల్ మీడియా రిపోర్టర్ కూడా వీళ్ళు కోట్ చేస్తూ ఆయన కూడా కించపరుస్తున్నారంటే వీళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ ఏందో మనకు అర్థం అవుతా ఉంది. వీళ్ళకి ఆన్సర్ లేదు. అసలు లోకేష్ గారికి విమానయాన శాఖ ఏం సంబంధం అని అర్నాబ్ గారు ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ చెప్పలేక అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అదే దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల మధ్యలో ఆయన కట్ చేశారు. కంప్లీట్ గా ఆయన మాట్లాడనివ్వలేదు. మానిటరింగ్ అనే పదాన్ని వాడారు, కట్ చేశారు అన్నారు అని చెప్పేసి కూడా చెప్పండి. పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదు. ప్రతిరోజు ఓకే మా నాయకుడిని కానీ పొద్దు గడవట్లేదు. అవినీతి పార్టీలు 40 మంది ఎమ్మెల్యేలు అవినీతి పాల్గొన్నారని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత వీళ్ళ స్థితి ఏంటంటే ఇక ప్రజల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా. అంటే అది గ్రేట్ కదా.